జిల్లా రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాడని, దేశ సామాజిక సమతుల్యతకు దారి చూపిన మహానుభావుడని కొనియాడారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యా సామగ్రి పంపిణీ చేయగా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. Today is a very special day for all of us here and in ONGC in particular as we celebrate the 135th Ambedkar Jayanti. At the same day, on the same day, we are also holding a blood camp under the auspices of All India SC/ST Welfare Association. I wish all the citizens of India a happy Ambedkar Jayanti. Thank you. నమస్కారాలు, నా జై భీములు. టుడే without appreciating my mother organization ONGC, I cannot be quiet because the samata feeling which is required to strengthen our country, to propel and compete with other countries in the world, we should be united. We should have equal opportunities. Every person should be productive. They should contribute to the GDP. And in that line, many things I'm remembering now, how the statue is installed here. And all I will discuss in Holsby building. And with this, hoping best future. Again, I acknowledge. జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన మనకు ప్రవచించిన ముఖ్యమైన విషయం సమానత్వాన్ని సాధించవలసిన దిశలో మనం అడుగులు వేస్తున్నాం. ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ఆ సమానత్వంకే మనం ప్రస్తుతం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా అన్న అంటే ఓఎన్జీసీలో మన వర్గంలో జన్మించి మా వర్గంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన డిఎంఆర్ శేఖర్ గారిని ఈరోజు ఆహ్వానించడం, ఆయనకి సన్మానించడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అలాగే ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అంబేద్కర్ గారు భారత భాగ్య ప్రదాత. ఆయన పరిపాలనలో కానీ, ఆర్థిక శాస్త్రంలో కానీ, రాజకీయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎవరైనా అన్ని విషయాల్లో భారతదేశంలో ముందున్నారంటే అది ఒక అంబేద్కర్ గారే. అటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవడం, అలాగే మనం సమానత్వం కోసం పునరంకితం అవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఆయన జన్మించిన యుగంలో మనం జన్మించి ఆయన అడుగుజాడలో మనం నడవడం అనేది మన విధి. మనం అందరం కూడా పునరంకితం అవుదాం. అలాగే ఈరోజు ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం